మొదటి 3 చరణములు మనము కలిసి చదువుకుందామండి. 95వ కీర్తన మొదటి 3 చరణములు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము కలిగిన మహారాజు. ప్రభు సహాయం. ఈ కీర్తనలో యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము రండి అని, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము అని, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి వచ్చేదము అని, అంతేకాదు కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము అని ఈ కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడన్నమాట. కారణం ఏమిటి అంటే 3వ చరణం కలిసి చదువుకుందామండి. చాలా కారణములు ఈ కీర్తనలో, కొన్ని కారణాలు ఈ కీర్తనాకారుడు రాశాడు. ఒక భాగాన్ని మనం చదువుకుందాం. 3వ చరణాన్ని కలిసి చదువుదామండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. కాబట్టి ఎందుకు ఈ దేవుణ్ణి ఉత్సాహ గానముతో స్తుతించాలి, ఉత్సాహ ధ్వనితో ఈయన స్తుతించాలి అంటే, ఈ దేవుడు ఎలాంటి వాడంటే మహాదేవుడు, అంతేకాదు దేవతలందరికీ పైన మహాత్యము కలిగిన మహారాజు అన్నమాట. అందుకోసమే ఈ దేవుణ్ణి ఇలాగూ కీర్తించాలని, లేదా ఈ దేవుని బట్టి ఇట్లా కృతజ్ఞతాస్తులు చెల్లించాలని ఈ కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడన్నమాట. మన వ్యక్తిగత జీవితంలో మనము ఇట్టి ఎరుక, అంటే ఈయన ఎలాంటి వాడంటే మహాదేవుడు అనేటువంటి గ్రహింపు, అంతేకాదు ఈయన ఎట్లాంటి వాడంటే దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు అనేటువంటి గ్రహింపు కలిగి ఆరాధించుటకు ప్రభువే మన కృప అనుగ్రహించునుగాక. చూడండి, ఈ యొక్క మహారాజు అని రాజు అన్నప్పుడు ఆయనకు రాజ్యం ఉంటుంది. రాజు అన్నప్పుడు ఆయనకు రాజ్యం ఉంటుంది. రాజ్యంతో పాటు ప్రజలు ఉంటారు. ఆ ప్రజలనే తన దేశ నివాసులుగా చెబుతారు, లేదా ఆ ప్రజలు నివసించేటువంటి పరిధిని తన రాజ్యముగా చెబుతారు. ఆ ప్రజలు తన రాజ్యంలో భాగముగా రాజు చెప్పుకుంటాడన్నమాట. కాబట్టి మన దేవుడు కూడా పలకండి, మహాత్యము గల మహారాజు. మామూలుకే రాజు కాదు, ఈయన మహారాజు. మహారాజు మాత్రమే కాదు, మహాత్యము కలిగిన మహారాజు. మహాత్యము గల మహారాజు మాత్రమే కాదు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. ఈ దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి అనేది మనము చూసుకుంటే చాలా లేఖన భాగములు ఉన్నాయి. మరి చాలా మనం డెప్త్గా పోతే అది ఒక పెద్ద అంశమే. కానీ సులభముగా దేవుని రాజ్యం అంటే ఏంటి అనేది సులభముగా మనము కొన్ని వచనాల్లోనే మనము ధ్యానించి ప్రభుని ఆరాధిద్దామండి. మొట్టమొదటిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనము కలిసి చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కలిసి చదువుకుందామండి. కలిసి చదువుకుందాం అందరం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. గమనించండి, చివరి భాగము రాజ్య నివాసులనుగా చేసెను అంటే యేసు ప్రభు యొక్క రాజ్యంలో నివాసులుగా మనల్ని చేశాడు. చెప్పాలంటే యేసు ప్రభు రాజ్యములో మనల్ని కూడా భాగముగా చేశాడు. ఇంకా చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యములో మనము కూడా భాగమైనామన్నమాట. కాబట్టి అట్లు రాజ్య నివాసులుగా చేశాడంటే, ఇట్లు చేయుట కొరకై ఈ దేవుడు ఏం చేశాడంటే 2 చేశాడనమాట. ఒకటి ఏంటి చేశాడంటే మనలను
అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. మరొకసారి పలకండి దయచేసి. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. చూడండి, ఆయన మనల్ని ఏం చేశాడంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడుదల చేశాడన్నమాట. మనల్ని విడుదల చేశాడన్నమాట. విడుదల చేసిన తర్వాత ఏం చేశాడంటే రాజ్య నివాసులుగా చేశాడు. చూడండి, ఈ అంధకార సంబంధమైన అధికారము అని మనం తెలుగులో చదువుతాం. అంధకార సంబంధమైన అని. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో ఏముంది? ఎవరికైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? సరే మనం తెలుగులోనే చూద్దాం. చూడండి, అంధకారం అంటే ఏంటి? చీకటి. అంధకారం అంటే ఏంటి? చీకటి అన్నమాట. అంటే చీకటి సంబంధమైన అధికారంలో నుండి ఈ దేవుడు మనల్ని విడుదల కలిగించాడనమాట. చీకటి అంటే ఏంటంటే మామూలుగా బయట కనిపించేటువంటి చీకటి అంటే అట్లాంటి చీకటి కాదు. వ్యక్తిగతముగా నేను, వ్యక్తిగతముగా నీవు, మనము చీకట్లో ఉన్నామన్నమాట గతంలో. ఆ చీకటి నుండి ఈ దేవుడు ఏం చేశాడంటే మనల్ని విడిపించాడనమాట. ఆ చీకటి ఉన్నప్పుడు ఎట్లయితే చూడండి, చీకటి ఉంటే ఏమవుతుందంటే స్పష్టత అనేది ఉండదు. చీకట్లో ఏముండదు చెప్పండి? స్పష్టత అంటే స్పష్టంగా చూడలేకపోతాం. స్పష్టంగా ఇది పలానాది అని గుర్తించలేకపోతాం. స్పష్టత అనేది ఉండదన్నమాట చీకట్లో. ఏది మనం అనుకుంటే అదే కరెక్ట్ అని వెళ్ళేటువంటిది చీకట్లో ఉంటుందన్నమాట. అంటే వెలుగు అనేది లేనప్పుడు చీకటిగా ఉంటే ఏది కరెక్టో అది అలాగెళ్తూ ఉంటాము, ఏది కరెక్ట్ అని అనిపిస్తుందో అలాగెళ్తాము. కానీ ఎప్పుడైతే వెలుగు వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ కాని దానిని, సరి కాని దానిని వెంటనే వదిలేస్తామన్నమాట. ఇది కాదు, అరే ఇన్ని రోజులు ఇంత సమయంలో నేను ఇదే అనుకున్నానే, కరెక్ట్ అనుకున్నానే, ఇది కాదు కాబట్టి వేరొకటి ఇది కరెక్ట్ అని, ఇది సరైనదని మనము వెలుగులో గుర్తించగలం అన్నమాట. మన ఆత్మీయ జీవితం గురించి అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక ఇలాగ రాస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీ పత్రికలో ఎలా రాశాడంటే చూడండి, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము. చూడండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. చూడండి, మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది ఈ యుగ సంబంధమైన దేవత. ఎవరికంటే అవిశ్వాసులైన వారికి. మనం కూడా గతంలో అవిశ్వాసులము కాబట్టి మనం ఎలా ఉండేవాళ్ళమంటే దేవుని రాజ్య నివాసులుగా, ప్రభు యొక్క రాజ్య నివాసులుగా చేయబడకముందు మనం ఎలాంటి వారం ఉండేవాళ్ళమంటే అవిశ్వాసులం. మనం ఎలా ఉంటామంటే మన నేత్రములు గుడ్డితనము కలుగజేయబడి ఉన్నవి. అంటే చెప్పాలంటే చీకట్లో మనం నివసిస్తూ చీకట్లో జీవిస్తూ వచ్చేవాళ్ళం. ఈ చీకటిని బట్టి ఈ చీకటిని తొలగించేది ఏదైనా ఉంది అంటే ఏంటి అంటే ఇక రాయబడింది, నాతో కూడా పలకండి. ఈ చీకటిని తొలగించేది ఏంటంటే పలకండి, క్రీస్తు మహిమను కనుబరుచు సువార్త ప్రకాశము. అంటే యేసు ప్రభు యొక్క మహిమను కనబరిచేటువంటి సువార్త యొక్క వెలుగు మన మనోనేత్రములను వెలిగించినప్పుడు ఆ గుడ్డితనము తొలగించబడింది. అంటే అంతకుముందు మనం గుడ్డివారముగా ఉంటాం, అంటే చీకట్లో ఉంటాం అన్నమాట. సువార్త ప్రకాశము చేత మనం ఏమైనామంటే వెలిగించబడ్డాము. చూడండి, పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మనకు బాగా తెలిసిన వాక్య భాగమే, చదవండి దయచేసి. గమనించండి, చీకటిలో నుండి గమనించండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, చాలు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన, అంటే మనల్ని పిలిచాడన్నమాట. సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. చీకట్లో ఉంటిమి, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన మనల్ని తీసుకొచ్చాడన్నమాట. చూడండి, అంధకారము నుండి
విడిపించబడు ద్వారా మనం వెలుగులోకి వచ్చాము. ఎప్పుడైతే వెలుగులోకి వచ్చామో మొట్టమొదటిగా మనం ఏం గుర్తించామంటే, చీకట్లో ఉన్నప్పుడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, చీకట్లో ఉన్నప్పుడు మనం ఎలాగూ జీవించిన వారం అంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుదామండి. 4వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుదామండి. 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే, ఆగండి, ఆ కాలమందైతే అంటే ఏ కాలము? దేవుని ఎరుగని కాలం, చెప్పాలంటే చీకట్లో ఉన్న కాలము అని అర్థం. చదువుదామండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. చూడండి, ఎట్లాంటి వాళ్ళమంటే, ఆ కాలమందు మనం ఎలాంటి వాళ్ళమంటే, దేవుని ఎరుగక చీకట్లో ఉన్నాము కాబట్టి నిజమునకు దేవుళ్ళు కాని వాటికి మనం దాసులుగా ఉంటూ, నిజము కాని దేవుళ్ళే నిజమైన దేవుళ్ళని భ్రమపడుతూ కొనసాగుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే చెప్పండి, ఎందుకు? చీకట్లో ఉన్నాం కాబట్టి. ఎందుకు అంటే అంధకారంలో ఉన్నాము కాబట్టి. ఎందుకంటే వెలుగు లేదు కాబట్టి. ఎందుకంటే మనోనేత్రంలో గుడ్డితనం ఉంది కాబట్టి. అలాగున మన జీవితాలు కొనసాగేవి. అయితే దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి సువార్త ప్రకాశము ద్వారా సువార్తను మనకు వినిపింపజేసి, ఆ సువార్త యొక్క ప్రకాశము ద్వారా మన మనోనేత్రం వెలిగించినాడు. ఎప్పుడైతే వెలిగించినాడో ఆ సువార్త ఏమిటంటే మనము ఎరుగుదము. చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. 15:3 కలిసి చదువుదామండి. చదువుమా. నాకీయబడిన ఉపదేశమును లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త. ఈ సువార్తనే మనకు దేవుడు నింపజేశాడు. అయ్యా, నీ పాపముల నిమిత్తమై యేసు ప్రభు మృతి పొందాడు. అంతేకాదు, ఆయన సమాధి చేయబడిన తర్వాత 3వ దినం లేపబడ్డాడనే సువార్తను మనకు వినిపింపజేసి, సువార్త ప్రకాశమును మనకు ప్రకాశింపజేయడం ద్వారా మనం ఏం చేశామంటే, నిజమైన దేవుడేదో ఎవరో, నిజము కాని దేవుడెవరో, దేవుళ్ళు ఎవరో మనం గుర్తెరిగాము. అంతవరకు అనుసరిస్తూ రాగా, అరే నిజము కాని దేవుళ్ళే ఇవి, అయ్యో వీటి నిజము కాదా ఇవి అని గుర్తించి నిజమైన దేవుని వైపు మనము మల్లుతూ వచ్చినాము. అందుకే ఆ వెలుగు అనేది మనలను ఈలాగున ఆ యొక్క చీకటి నుండి అనగా తెలియని స్థితి నుండి, గుడ్డితనము నుండి ఈ వెలుగు అనేది మనలను వాస్తవికతలోకి తీసుకొచ్చింది. చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం మనము కలిసి చదువుదామండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. చాలు. చూడండి, ఎవరు నిజమైన దేవుడు? ఈయనే నిజమైన దేవుడు. అంతేకాదు, ఇది నిజమైన దేవుడు మాత్రమే కాదు. ఎట్లాంటి దేవుడు అంటే జీవము గల దేవుడు. అంతకుముందు జీవము లేని వాటిని, నిజము కాని వాటిని నిజమే అని, జీవము లేని వాటిని కూడా జీవము కలిగినవే అని నడుచుకుంటూ జీవించిన వారము. దేవుడు మన ఎడల కనికరం చూపి సువార్తను వినిపింపజేసి, ఆ సువార్త ప్రకాశం ద్వారా మన మనోనేత్రం వెలిగించి, మనల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చడం ద్వారా ఏమైందంటే, నిజమైన దేవుడు ఎవరో మనం ఎరిగాము. చెప్పండి, ఏం ఎరిగినాము చెప్పండి. మనం ఇప్పుడు ఎప్పుడైతే నిజమైన దేవుణ్ణి ఎరిగామో అప్పుడు ఏం జరిగిందంటే, ఇవన్నీ నిజము కానివి. అంతకుముందు నేను వెంబడించినదంతా కూడా నిజము కాని దేవుళ్ళు ఇవని వెంటనే గుర్తించి ఏం చేశామంటే ఆ నిజము కాని వాటిని వదిలేశాము. నిజము కాని వాటిని ఎప్పుడైతే వదిలేసినామో ఈ నిజమైన దేవుడు అప్పుడు ఏమైనాడంటే, పలకండి, సమస్త దేవతలకి పైన మహాత్యము గల మహారాజు.
సమస్త దేవతలకి పైన ఈయన మహారాజు ఎట్లయినాడంటే ఎప్పుడైతే వెలుగు వచ్చిందో వాస్తవికతను గుర్తించి నిజమైనదేదో నిజము కానిదేదో గుర్తించడం ద్వారా అప్పుడు సమస్త దేవతలు కూడా నిజమున దేవుళ్ళు కానివే కాబట్టి వాటిని గుర్తించి నిజమైన దేవుడు ఎరుగుడు ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే ఈయన ఎట్లాంటి దేవుడు అంటే సమస్త దేవతలకు పైన దేవుడు అన్నమాట. ఈయన సమస్త దేవతలు అంటే ఎంతమంది అన్నా ఉన్ని, ఎన్ని పేర్లన్నా ఉన్ని, ఎక్కడ వారైనా కానీ అందరికీ పైన ఈయన ఎట్లాంటి వాడంటే మహత్యం కలిగిన మహారాజు అని ఇట్టి దేవుణ్ణి సమస్త దేవతలకు పైనున్నవాడని మనం ఎరిగాం. మొట్టమొదటిగా సమస్త దేవతలకు పైనున్నవాడు, సమస్త దేవతలకు పైనున్నవాడు ఈయన. ఈ దేవతలన్నీ కూడా అట్లా ఉంటే మనం ఈ దేవుడు ఎట్లాంటి వాడంటే నిజమైన వాడుగా జీవం గల దేవుడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనము ఈ దేవుణ్ణి ఎట్లా ఎరిగామంటే సమస్త దేవతలకి పైనున్న వానిగా ఈయన ఎరిగామన్నమాట. రెండవ భాగము చూడండి, సమస్త దేవతలకి పైన మహత్యము గల మహారాజు ఈయన రాజు కూడా అన్నమాట. ఈ రాజు అని మనం ఎట్లా ఎరిగాము, ఎట్లు గ్రహించాము అంటే చూడండి, ఈయన మనం ఎట్లా రాజుగా అయినాడు, మనకు ఎట్లు రాజు అయ్యాడంటే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం 9వ వచనం 1:9. అక్క 1:9 అదేనా? క్షమించండి 1:6 సారీ 1:6. మనలను ప్రేమించుచు, గమనించండి, తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను, గమనించండి, మనలను పలకండి, ఒక రాజ్యముగాను చేసెను. మనలందరూ ఏం చేశాడు చెప్పండి? ఒక రాజ్యముగా. అంటే మనమందరూ ఆయన రాజ్యములోని వారము. ఎట్లు చేశాడంటే మనం పైన చదువుకున్నట్టుగా తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించి తన రాజ్యముగా చేసుకున్నాడు మనల్ని. తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించి తన రాజ్యముగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనల్ని రాజ్యముగా చేసుకున్నాడో, రాజ్య నివాసులుగా చేసుకున్నాడో, అప్పుడు ఏమెరిగామంటే ఎప్పుడైతే ఆయన రాజ్యంలోకి వచ్చినామో, ఓ ఈ రాజు ఎలాంటి వాడంటే, ఇప్పుడు చెప్పండి, పలకండి, మహత్యము గల మహారాజు. మహత్యము గల మహారాజుగా గుర్తించినాం. మొట్టమొదటిగా చీకటి పోయి వెలుగొస్తేనే ఏం గుర్తించినాము? ఇంకా దానికి ఇంకో పేరు, ఇంకా సమస్త దేవతలకి పైన ఉన్నవాడు. ఎట్లాంటి వాడు? మనం చదువుకున్నాం కదా, సమస్త దేవతలకి పైన. సమస్త దేవతలకి పైన ఉన్నవాడిని ఎట్లు గుర్తించినామంటే మన కన్నులు వెలిగించేవాడు ద్వారా గుర్తించినాము. రెండవది, ఆయన మహారాజుగా ఎట్లు గుర్తించినామంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపుల నిమిత్తమై నా పాపుల నిమిత్తమై కలువరి శిలువలో రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మన పాపముల నుండి విడిపించుడు ద్వారా మనం ఏమైనామంటే, ఆ పాపమును విడిపించబడి ద్వారా మనం ఏమైనామంటే ఆయన రాజ్య నివాసుల రాజ్యమైనాము. ఆయన రాజ్యంలోకి ఎప్పుడైతే వచ్చినామో ఆ రాజ్యంలోని పౌరులందరూ వాళ్ళ రాజు ఎవరో వాళ్ళకి తెలుస్తుందా తెలియదా? తెలుస్తుందా తెలియదా? ఏ రాజ్యంలో ఉంటామో ఆ రాజు గురించి తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. ఎప్పుడైతే మనల్ని దేవుడు తన రాజ్యముగా చేసుకున్నాడో అప్పుడు మనము ఆ రాజును గుర్తించినాం. ఆయన ఎవరంటే మహత్యము గల మహారాజుగా. ఒకటి ఈ రాజ్యముగా మనం చేయడానికి ఒకటి ఏం చేశాడంటే తన రక్తము ద్వారా మన పాపముల నుండి విడిపించాడు, లేదంటే కడిగినాడు అనమాట. ఒకటి. రెండవది చూడండి, ఇదే మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం 9-10 వచనాలు కలిసి ఉన్నాయండి, కలిసి చదువుదాం. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుదామండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వారు నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని
మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. చాలు. ఇక్కడ కూడా మనం చదువుతాము, వారిని ఒక రాజ్యముగాను చేసితివి. రాజ్యముగా చేశాడు దేవుడు నిన్ను నన్ను. నీవు నేనే రాజ్యము. ఆయన రాజ్యం ఎవరు కాదు, నీవు నేనే ఆయన రాజ్యము. ఆయన రాజ్యముగా మనల్ని చేశాడు దేవుడు. ఎట్లా చేశాడంటే, ఒకటి మనం చూసాము, ఆయన రక్తము ద్వారా మన పాపాలను కడిగి తన రాజ్యముగా చేశాడు. రెండవది ఏమిటంటే, పలకండి, నీ రక్తమిచ్చి దేవుని కొరకు మనుషులను కొని. అంటే ఏం చేశాడంటే, రెండవది రక్తముతో పాపములు కడగడం మాత్రమే కాదు, అదే రక్తం ద్వారా నిన్ను నన్ను కొన్నాడు, కొని రాజ్యముగా చేశాడు. అంటే మనం ఎట్లు రాజ్యముగా ఏర్పరచబడ్డామంటే, ఒట్టిగా ఏదో దేని ద్వారానో మనము ఆయన రాజ్యంగా చేయబడలేదు. యేసు ప్రభు యొక్క గొప్ప క్రయం మనల్ని ఆయనకు రాజ్యముగా చేసింది. ఎంత క్రయం అంటే అది ఆయన తన రక్తం ఇచ్చి మన పాపములను కడగడం మాత్రమే కాదు, ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు, కొని మనల్ని రాజ్యంగా చేశాడు. అప్పుడు మనం ఏం చేసామంటే, ఎప్పుడైతే రాజ్యంగా చేశాడో ఆ రాజును మనం గుర్తించాము. ఆ రాజు ఎలాంటి వాడు అంటే, ఈయన మహత్యం కలిగిన మహారాజు. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. ఈ దేవుడి రాజ్యంలోకి వచ్చినాక ఈ దేవుడు ఎలాంటి వాడని గుర్తిస్తూ వచ్చినామంటే 4:17 చదవండి. 4:17 గమనించండి, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైనే అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరిగింది. గమనించండి, ఈ దేవుడు ఎలాంటి వాడంటే, మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైనే అధికారి. ఆయన మానవుల రాజ్యం పైన అధికారి. అంటే ప్రపంచంలో ఎన్ని రాజ్యాలన్నా ఉన్ని ఆ రాజ్యములన్నిటి మీద ఆయన అధికారి. చూసినారా, ఇట్లాంటి రాజు, రాజుల, అందుకే ఈయన పేరేం పేరంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు ఈ దేవుడు. మానవుల రాజ్యం పైన అధికారి అయిన, మానవుల రాజ్యాలు ఎన్నైనా ఉన్ని ఆ రాజ్యములన్నిటికి పైన అధికారి. అంతేకాదు, ఈయన రాజ్యం ఎలాంటిదంటే, చూడండి 3వ వచనం కలిసి చదువుదామండి. 3వ వచనం మనం కలిసి చదువుకుందామండి. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది. గమనించండి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. భూమి పుట్టింది మొదలుకొని ఎన్నో రాజ్యాలు వచ్చినాయి, అవి కాలగర్భంలో కలిసిపోయినాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రాజ్యము, ఒక్కొక్క రాజు జయిస్తూ వస్తే కొంతకాలానికి ఇంకొక రాజు వచ్చి ఆ రాజ్యము నాశనం చేస్తూ వచ్చినాడు. ఎన్నో రాజ్యాలు భూమి పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు ఎన్నో రాజ్యాలు స్థాపించబడ్డాయి, తర్వాత తొలగించబడ్డాయి. కానీ ఈ దేవుని రాజ్యం ఎలాంటిదంటే, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఎట్లా రాజ్యం చెప్పండి? శాశ్వత రాజ్యము. కాబట్టి అంతము లేనటువంటి శాశ్వతమైన రాజ్యము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ శాశ్వతమైన రాజ్యములో ఒకనిగా నిన్ను నన్ను చేశాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞతాపూర్వకముగా ప్రభువును మనము ఆరాధించాలి. ఏమని ఆరాధించాలంటే, ఓ దేవా, నీవు ఎట్లాంటి వాడవంటే సమస్త దేవతలకు పైన మహత్యము గల మహారాజు. ఈ మాట పలకండి, సమస్త దేవతలకి పైన మహత్యము గల మహారాజు. చూడండి, సమస్త దేవతలకి పైన మహత్యము గల మహారాజు. ఎట్లయినాడంటే, సమస్త దేవతల్ని వెంబడించే వాళ్ళమే మనము. అయితే ఎప్పుడైతే సువార్త ప్రకాశము ద్వారా మనకు చీకటిని తొలగించి వెలిగించినాడో అప్పుడు ఏమైందంటే, మనము ఈయన ఎలాంటి దేవుడు అంటే నిజమైన దేవుడని మనం గుర్తించాము.
రెండవది ఏం చేశాడంటే అట్లు ఈ సమస్త దేవతలకి పైన వాడని మనం గుర్తించినాం మొట్టమొదటిది. రెండవది ఆయన మహత్యం గల మహారాజుగా ఎట్లా గుర్తించినామంటే ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కడిగాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కొని కడిగి ఏం చేశాడంటే దేవుని రాజ్యముగా మనల్ని చేశాడు. ఎప్పుడైతే ఆయన రాజ్యంలోకి వచ్చినామో ఆయన రాజ్యం ఎలాంటిదంటే ఆయన మనుషుల రాజ్యములన్నిటిపైన అధికారి. అంతేకాదు ఆయన రాజ్యం ఎట్లాంటిదంటే శాశ్వత రాజ్యము. అది ఆయన ఆధిపత్యము తరతరాలు నిలుస్తుంది. కాబట్టి అట్లాంటి రాజ్యంలో ఉన్నప్పుడు అట్లాంటి రాజును మనం చూసిన వారముగా ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధిద్దాం. ఏమనంటే దేవా, నిజముగా నీవు సమస్త దేవతలకి పైన మహత్యము గల మహారాజు. మరొకసారి చదువుకుందామండి ఆ భాగాన్ని. కీర్తనల గ్రంథము 3వ చరణం మనం కలిసి చదువుకుందామండి. 3వ చరణం కలిసి చదువుకుందామండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. చూడండి, దేవతలందరికీ పైన మహాత్యము గల, ఈ మాటను రెండు భాగాలుగా మనం చూసాం. ఒకటి ఏంటంటే దేవతలందరికీ పైన, ఒకటి మహాత్యము గల మహారాజు. దేవతలందరికీ పైన వాడుగా మనకెట్లు రుజువుపరుచుకున్నాడు మనం చూసాం. రెండవది మహాత్యము కలిగిన మహారాజుగా ఆయన ఎట్లా అయినాడని మనం చూస్తూ వచ్చినాము. కాబట్టి అట్లు చూసిన వారమై, లేఖన భాగముల ద్వారా గ్రహించిన వారమై, మన అంతరంగంలో ఈ దేవుడు నిజముగా ఎట్లాంటి వాడంటే సమస్త దేవతలకి పైన మహత్యము కలిగిన మహారాజు అనేటువంటి గ్రహింపును కలిగి మనం ప్రభుని ఆరాధిద్దాం. అట్లా ఆరాధించుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక.